For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. చూడు రామచిలుక, ఇప్పుడు ధనుసు రాశికి జాతక ఫలితం ఎట్లా ఉన్నది చూడు. వెంకటేశ్వర స్వామి ధనుసు రాశికి ఎలా ఉన్నదంటే ఒకటే మాట ఒకటే బాణం. కానీ శాంతితో నడుస్తేనే చాలా మంచిగా ఉంది. కానీ జాతకంలో బట్ట శుక్రవారం రోజు ఏదన్నా పని పెట్టుకున్నా కానీ పని కూడా శుభ్రంగా నెరవేరుతుంది. కానీ ఏంటంటే అమ్మవారు పుట్టింది రాశి దుర్గమ్మ తల్లి. అప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు శని కూడా ఇప్పుడు ఎల్నాటి శని జన్మస్థానికి శని కూడా అంతా ఖతమైపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదైనా కానీ అనుకునే సాధించాలనుకుంటారు, అనుకునే మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు. ఇప్పుడు ధనుసు రాశికి మాత్రం గురు బలం కూడా చాలా బాగానే ఉన్నది. ఆదాయము 8, ఖర్చు మాత్రం 4, అంటే చాలా బాగానే ఉంది. ధనుసు రాశికి చాలా బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు ఉద్యోగం కూడా చేయాల్సి ఉంటే ఉద్యోగంలో కూడా ఎలాంటి నష్టం అనేది ఉండదు. కానీ ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉన్నది ధనుసు రాశి ఉన్నానికి. కానీ ఇప్పుడు ఏదన్నా ఫలితాలు అనుకునే మాత్రం మంచిగానే అవుతాయి. కానీ కుటుంబంలో కూడా ఒకరిని మాట ఒకరు అక్కడ అర్థం కూడా తెలుసుకుంటారు. అంటే ఒకరి మాట ఒకరు కూడా వింటారు. కుటుంబంలో ఏది గొడవలు వచ్చినా ఏది వచ్చినా ఒకరి మాట ఒకరు వినుకుంటూ ఉంటారు. కానీ ఆదాయం కూడా బాగానే పెరుగుతుంది. ఆదాయం భార్యాభర్తలు కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉంటే భార్యాభర్తలు కూడా ఒక దగ్గర కలుసుకునే అదృష్టం మాత్రం ఉన్నది. ఇప్పుడు నమ్మిన పని అనుకున్న పని కూడా మంచిగానే జరుగుతుంది. కానీ శాంతి కూడా అవుతుంది, మనశ్శాంతి కూడా నడుస్తుంది. దైవబలం కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మొత్తానికి మీరు ఏది లక్ష్మికి ఎంత మీరు తలుచుకుంటారో అంత శుభం అవుతుంది అనే మాట. ఇప్పుడు అనుకునే మాత్రం నెరవేరుతాయి. ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉన్నది ధనుసు రాశికి. మళ్ళీ విదేశం ప్రయాణం గురించి కూడా ఆలోచించిన వాళ్ళు కూడా ఉంటే విదేశ ప్రయాణం కూడా నిలబెడతాయి. అనుకున్న పనులు కూడా శుభ్రంగా అవుతాయి అన్నమాట. విదేశం పోయిన పని కూడా అక్కడ పోయిన పని కూడా శుభమవుతుంది, కానీ నష్టం ఏం కాదు ధనుసు రాశికి. ఫలితాలు ఇప్పుడు ఒక యాత్ర కూడా వెళ్ళాలనుకున్నా కానీ యాత్ర వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. కానీ ఏదైనా కానీ అన్నదమ్ములైనా బంధువైనా బలగమైనా ఎవరిది సాయం అనేది ఉండదు. అంటే సొంతంగా కష్టం చేయాలి, సొంతంగా రెక్కల మీదనే నిలబడాలి. కానీ ఇప్పుడు ఏదైనా ఒక పట్టుదలతోనే సాధించాలనుకుంటారు. పట్టుదలతోనే సాధించేది అయితే ఖచ్చితంగా నిలబడతాయి. అనుకునే మాత్రం జరుగుతాయి. ఎలాంటి ఏం లోతులు అనేది ఉండవు. కానీ కుటుంబం కూడా బాగా పెరుగుతుంది. పిల్లల పరంగా కూడా బాగా వింటారు. పిల్లలు కూడా ఒకరి మాట ఒకరు వినుకుంటూ ఉండి పెద్దల పేరు కూడా నిలబెట్టుకుంటారు. చదువు కూడా బాగా అవుతుంది. పరీక్షలు రాసిన వాళ్ళు కూడా పరీక్షలు కూడా పాస్ అవుతారు. ఏం కష్టం ఏం కాదు. నమ్మిన పని అనుకున్న పని అంత శుభంగా అవుతుంది. ఈ అక్టోబర్ నెల కూడా ఈ ధనుసు రాశి కూడా చాలా ఫలితాలు కూడా చాలా బాగానే కలిసి వస్తుంది అన్నమాట. నమ్మిన పని అనుకున్న పని కూడా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి డబ్బులు ఏం నష్టం అనేది రాదు. కానీ ఆదాయం కూడా బాగానే ఉన్నది. ఇప్పుడు గురుస్థానం కూడా చాలా మంచిగానే నెరవేరింది. కానీ ఇప్పుడు ఏదైనా కానీ దేవునికి తీర్థయాత్ర చేయాలనుకున్న ఆ పని కూడా శుభ్రంగా అవుతుంది. ఇప్పుడు అంతా సుఖంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి కూడా బాధపడ్డ ఉన్న వాళ్ళు కూడా ఉంటే ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది. నమ్మిన వాళ్ళు కూడా హెల్ప్ కూడా చేసేది కూడా ఉన్నది. మళ్ళీ ఎవరైనా నమ్మిన వాడు కూడా సాయం కూడా చేయగలుగుతాడు. చేసే పని మీద కూడా వ్యాపారమైనా కానీ ఉద్యోగమైనా కానీ ఏదైనా ఒక మనిషి మీద ఆధారపడ్డా కానీ ఆ మనిషి కూడా సాయం చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉన్నది. ఈ ధనుసు రాశి ఉన్నవానికి మాత్రం ఫలితాలు మాత్రం చాలా బాగానే ఉన్నాయి. మళ్ళీ ఉద్యోగమైన, ఆరోగ్యమైన, సంతానమైన, కుటుంబము, మంచి చెడ్డ పేరు అంతా బాగానే నెరవేరుతాయి. అదృష్ట సంఖ్య కూడా 3. అనుకునే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. నమ్మిన పని అనుకునే పని అన్ని శుభంగా నడుస్తాయి. నమ్మిన పనులు కూడా మంచిగానే నెరవేరుతాయి. ఎలాంటి లోతు అనేది ఉండదు. బరువు బాధ్యతలు ఎండ వచ్చినా వాన వచ్చినా చలి వచ్చినా అలాంటికి ముడుచుకుపోయేది ఏమి ఉండదు. కష్టం చేస్తూనే నిలబడతారు. కష్టం చేసుకుంటూనే వస్తారనేమాట. అమ్మ నాన్న పేరు నిలబెట్టుకున్నాం అనుకుంటారు. అమ్మ నాన్న పేరు కూడా నిలబెట్టుకుంటారు. ఈ ధనుసు రాశి ఉన్నవానికి మాత్రం చాలా ఫలితాలు మాత్రం చాలా బాగున్నాయి. నమ్మిన వాళ్ళు కూడా మంచిగానే చేయగలుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం కూడా మంచిగానే నెరవేరుతుంది. కానీ అనుకునే మాత్రం సాధిస్తారు. అంటే గండాలు కూడా వెళ్ళిపోతాయి.
కానీ యాక్సిడెంట్ కూడా తప్పిపోతుంది. ఇప్పుడు ఏదో ఒక వస్తువు కూడా తీసుకోవాలనుకున్నా ఈ ధనుసు రాశి ఉన్నది కూడా ఫలితం మాత్రం బాగానే ఉన్నది. ఇప్పుడు గృహ బలం కూడా చాలా మంచిగానే ఉన్నది. ఇల్లు మారాలనుకున్న పని కూడా శుభ్రంగా అవుతుంది. ఈ ధనుసు రాశి ఉన్నకు మాత్రము ఎప్పుడైనా కానీ ఎల్లో కలర్ బట్ట మాత్రం వాడొద్దు. ఎల్లో కలర్ బట్ట వాడితే అది మంచిది కాదు. కానీ కొన్ని జీవ జంతువులకు మాత్రము ఏదైనా కానీ రొట్టె కానీ లేకుంటే కొన్ని వస్తువులు కానీ పళ్ళు పదార్థాలు కానీ అంతా తినిపిస్తే అంత శుభంగా అనేది అవుతుంది. ఈ ధనుసు రాశికి అనుకున్న పనులన్నీ శుభ్రంగా నెరవేరుతాయి.